ఓకే మాస్టర్స్, అందరికీ శుభోదయం. నమస్తే మాస్టర్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మరియు ప్రియతమ గ్రాండ్ మాస్టర్ మత్తర్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. రైట్, ఓకే. సో ఈరోజు సమగ్ర జీవనశైలిలో భాగంగా ఇంతకుముందు క్లాస్లో మనము తెలుసుకున్నది ఏంటంటే పెద్ద ప్రేగు సమయం, బాడీ క్లాక్, మన యొక్క బయో క్లాక్, జీవ గడియారం, సర్కేడియన్ క్లాక్ ప్రకారంగా పెద్ద పేగు సమయం ప్రొద్దున్నే 5 నుంచి 7 గంటలు అని తెలుసుకున్నాం. సో దాన్ని అనుసంధానిస్తూ దానికి ఏమేం చేయాలి, మేము ఏం చేస్తే సో అద్భుతంగా విసర్జన జరుగుతుంది. ఆ సమయం దేనికి 5 నుంచి 7కు విసర్జన. ఆ విసర్జనకు మనం సహకరించేలాగా ఉండాలి. సో దానికి చెప్పాం అన్ని విషయాలు కూడా, అంటే ముద్ర ఎలా, ఒకవేళ ఏదైనా ఆకుప్రెజర్ పాయింట్స్ ఉంటే ఎలాంటివి ఉపయోగించుకోవచ్చు. సో తర్వాత ఫుడ్, అంటే మనం తీసుకునే ఫుడ్ ఇన్ జనరల్గా ఎలా ఉండాలి, ఆ సమయంలో మనం ఏమేం చేస్తే విసర్జన అద్భుతంగా జరుగుతుంది. ఒకసారి విసర్జన అయిపోయాక సిస్టమ్ దేనికి రెడీ అవుతుంది, మరలా ఫుడ్ యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవుతుంది. అవునా? సో 5 to 7 అంటే 5 నుంచి 7 గంటలకు తెల్లవారుజామున మనం లేచినప్పుడు, ఓకే. సో శివంబు చికిత్స చేసినాక అని శివంబు చికిత్స మనం చేసుకోవచ్చు. 4 నుంచి 5 బ్రహ్మముహూర్త ధ్యానము, దానికంటే ముందే శివంబు చికిత్స అయిపోవచ్చు కదా. ఆ విధంగా అన్ని సీక్వెన్స్గా నీట్గా చెప్పాం. సో ఆ వీడియోను అందరూ చూడాలి, ఓకే. చూసి దాని ప్రకారం ఫాలో కావాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటిది నెక్స్ట్, అంటే విసర్జన అయిన తర్వాత దేనికి రెడీ అవుతుంది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఆహారం స్వీకరించడానికి రెడీ అవుతుంది. ఓకే, విసర్జన అయిపోయింది. నెక్స్ట్ స్టమక్, అంటే మన యొక్క పొట్ట భాగం. ఆ పొట్ట భాగం దేనికి అంటే డైజెషన్ కోసం, జీర్ణక్రియ కోసం. సో ఈ జీర్ణక్రియ మనకు ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ టైం ఏంటంటే 7 to 9. 7 to 9లో ఏం చేస్తుంది మన యొక్క దేహం అంటే, అది తన దేహాన్ని, తన లోపల ఉన్న ఆ పొట్ట భాగాన్ని ప్రిపేర్ చేసుకుంటుంది, యాక్టివ్ వర్క్ చేస్తుంది. దానికే పీక్ టైం అని చెప్తాం. దేనికి పీక్ టైం అంటే స్టమక్ పీక్ టైం. అర్థమైందా? సో స్టమక్కి పీక్ టైం ఏది అంటే 7 to 9, గుర్తుపెట్టుకోండి. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క విసర్జన అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టమక్ అంటే డైజెషన్కు ప్రిపేర్ అవుతుంది. ఈ డైజెషన్ సిస్టమ్ అనేటువంటిది దాని యొక్క పీక్ వర్కింగ్ టైం. ఎస్, పీక్ వర్కింగ్ టైం వచ్చేసి మనకు 7 to 9. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అంటే ఆ స్టమక్కు ఉపయోగపడేటువంటి ముద్రలు, వాటికి ఉపయోగపడేటువంటి ఆకుప్రెజర్ పాయింట్స్ మనం చేసుకుంటే, ఓకే. అది నెక్స్ట్ మనము ఆహారాన్ని స్వీకరించాల్సిన సమయము నేను ఇంతకుముందే చెప్పాను మీకు. సో 9 గంటలు దానిపైన, అంటే అది కూడా మెయిన్గా ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్పాను. డైజెస్టివ్, అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటట్టుగా. ఆ టైంలో మనం జనరల్గా ఏం చేస్తామంటే తెలిసో తెలియక ఈ ఎక్కువగా నూనె పదార్థాలు కదా, పూరి, దోశ ఇట్లాంటివి తినడానికి ప్రయత్నం చేస్తాం. సో అప్పుడు ఏం జరుగుతుందంటే నైట్ అంతా జనరల్గా సిస్టమ్ వచ్చేసి నైట్ 6 గంటల లోపల తింటే కరెక్ట్ టైం అంటే అదే చెప్తాం కదా, గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి ఒక సామెత ఉంది మనకి. అంటే దాని ప్రకారంగా మన సమయం ఏంటి, మనకి ఇచ్చిన సమయం, తినే సమయం అంటే సాయంకాలం 6 గంటలు. అవునా? 6 గంటల పైన తినకుండా ఉన్నప్పుడు, ఓకే, 6 గంటల పైన తినకూడదు. 9-10 గంటల పైన మనం మేల్కొని ఉండకూడదు. ఇది రూలు. లేదు ధ్యానం చేస్తున్నాం కాబట్టి నైట్ టైంలో 1 అవర్ ధ్యానం చేస్తాం కాబట్టి మనం 11కు కనీసం పడుకోవచ్చు. అది మనకు అక్కడ ఇచ్చిన సమయం. ఈ విధంగా ఎవరైతే చేస్తారో నైట్ ఒక 6 గంటలకు తింటే పొద్దున మళ్ళీ 9 గంటలు, అంటే అప్పుడు ఎంత అవుతుంది, 6 నుంచి 6 12, ఒక 3, ఆల్మోస్ట్ 15 గంటలు అయింది.
ఇంకా బహుశా మీరు 10 వరకు వెయిట్ చేస్తానంటే 16 గంటలు అవుతుంది. ఈ 16 గంటల సమయాన్ని ఏమంటామంటే దీన్ని ఫాస్టింగ్ విండో అంటాం. ఏమంట? ఫాస్టింగ్ విండో. మరి పొద్దున్నే 10 నుంచి రాత్రి 6 ఉంది కదా మనం తినే సమయం. 10 నుంచి ప్రతిరోజు కూడా అంతే. పొద్దున్నే 10 నుంచి రాత్రి 6 వరకు మాత్రం తింటాం. ఈ 8 గంటల సమయాన్ని ఈటింగ్ విండో అంటాం. సో అక్కడ ఈటింగ్ విండో, ఫాస్టింగ్ విండో. ఫాస్టింగ్ విండో ఎవరైతే 16 గంటలు మెయింటైన్ చేస్తారో, అర్థమైందా, ఇక ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉండదు. అంటే ఆ టైంలో బహుశా నీరు తీసుకొచ్చాము కానీ ఎటువంటి ఘన పదార్థం నోట్లోకి పెట్టుకోకూడదు. ఎప్పుడు? నైట్ 6 తర్వాత. అంటే ఎవరికైనా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు కానీ ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వచ్చిన అనారోగ్యం తొలగిపోవాలి, అది క్యాన్సర్ టు హెడేక్, హెడేక్ టు క్యాన్సర్ అనుకోండి. అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ఏదైనా కావచ్చు, వ్యాధి ఏదైనా కావచ్చు, అవునా? ఇది చాలా ఇంపార్టెంట్. అలా చిన్నదాని నుంచి పెద్ద ఏదైనా కావచ్చు, ఏ వ్యాధైనా పోగొట్టుకోవడానికి అతి సులభమైన మార్గము మన ఆహారమే ఔషధం. ఇక ఏవో ఎతికే అవసరంలా, ఏవో ఎతుకుతూ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక్కో రోజు చెప్తారు. రోగం రావడానికి ఫైనల్గా వాళ్ళు ఇచ్చేటువంటి ఔషధం 6 గంటల అన్నిట్లో పెట్టడం, అందరినీ అన్నిట్లో పెట్టాలి. టిఫిన్ ఇవన్నీ తినద్దట. నో అందరినీ అన్నిట్లో పెట్టాలి. మీరు చూడండి, డోంట్ కీప్ ఇట్ ఇన్ ద అన్మ్యూట్ కండిషన్. అందరినీ కూడా మ్యూట్లో పెట్టాలి. రైట్, ఓకే. సో ఈ ఆహార విధానం అనేటువంటిది మనం చెప్పుకున్నట్టుగా ఆ డైట్ విధానం, దాన్ని డిప్ డైట్ అని చెప్పుకున్నాం. పదే చెప్తూనే ఉంటాం, ఎన్నిసార్లు చెప్పినా కానీ. ఎందుకంటే దాన్ని ఎవరైతే పాటించడం మొదలు పెడతారో ఆ యొక్క రిజల్ట్స్ వాళ్ళకి తెలుస్తాయి. సో కాబట్టి రాత్రి 6 గంటలకు ఆపేశాం. పొద్దున్నే 10 గంటల పైన, 10 నుంచి 11, 12 ఈ మధ్యలో మనం ఫ్రూట్స్ మాత్రం తిన్నాం అనుకోండి, అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ ఫైర్, స్టమక్లో కరెక్ట్ మెటబాలిక్ యాక్షన్స్, ఈ డైజెస్టివ్ జ్యూస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఇది ఫాలో కావాలి. అర్థమైందా? సో కాబట్టి ఈ 7 to 9 ఏదైతే ఇవ్వబడిందో ఇక్కడ ఆహారాన్ని మీరు ఇవ్వచ్చు. అంటే పొద్దున్నే ఆహారాన్ని ఇవ్వాలి కదా. సో ఆహారం ఇచ్చే సమయం ఇది అనమాట. అందుకే దానికి స్టమక్ టైం అని పెడతారు. దీని పేరు స్టమక్ టైం. పొట్ట వచ్చేసి, అంటే మన యొక్క జీర్ణాశయం వచ్చేసి పీక్ కండిషన్కి వస్తుంది. ఓకే. సో ఆ టైంలో మీరు ఆహారాన్ని ఇవ్వండి ఖచ్చితంగా. సో ఆహారాన్ని ఇవ్వడంతో పాటు ఇంకేం చేయొచ్చు అంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా యావది కూడా ఆయిలీ ఫుడ్, ఓవర్ హెవీ గ్రీజీ ఫుడ్, హెవీ ఫుడ్ ఇవ్వకూడదు. అవునా కదా? బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్, టూ మచ్ కోల్డ్ వాటర్ తాగవద్దు. అయిందా? ఆ పొద్దున కొంతమందికి ఎలా ఉంటుందంటే, మామూలుగా గోరువెచ్చని నీళ్ళు తాగితే దీనికి హెల్ప్ అవుతుంది, కానీ మీరు ఆ డైజెస్టివ్ ఫైర్ లోపల ఉన్నటువంటి ఆ జఠరాగ్ని చంపేదానికి మళ్ళీ టూ మచ్ కోల్డ్ వాటర్ తాగుతారు. ఎప్పుడు కూడా ఏ టైంలో అయినా కానీ, ఏ రోజైనా ఏ టైం అయినా మనం చేయాల్సింది ఏంటంటే, డైజెస్టివ్ ఫైర్ను కాపాడుకోవాలంటే, లోపల మన జఠరాగ్ని కాపాడుకోవాలంటే గోరువెచ్చని నీరు కంపల్సరీ. గోరువెచ్చని నీరు తాగుతున్నామా లేదా చూసుకోండి. మీరు ఎప్పుడు తాగినా కానీ డే మొత్తంలో కూడా, ఓకే, పొద్దున్న నుంచి రాత్రి పడుకున్న వరకు కూడా మనం తాగే సమయంలో గుర్తుపెట్టుకొని ఆ యొక్క గోరువెచ్చని నీళ్ళు తాగడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అదొకటి ఇంపార్టెంట్. సో ఈ యొక్క సమయానికి మనం సహకరించేదా అంటే బాడీ క్లాక్ ప్రకారంగా ఆ యొక్క స్టమక్, అంటే పొట్ట, జీర్ణాశయము పీక్ కండిషన్లో పనిచేసే సమయం ఏది 7 to 9. సో ఈ సమయంలో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ఓకే, సో మనం అప్పటికే కొన్ని 7 to 9 మధ్యలో కొంత వాకింగ్ జరిగి ఉండాలి. అవునా? కొంత వాకింగ్ జరిగి ఉండాలి. ధ్యానం అయిపోగొట్టుకొని 9 లోపల, ఓకే, 7 to 7:30 కల్లా క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాక్ కూడా చేసుకొని, హాఫ్ అన్ అవర్ స్లో వాకింగ్, చిన్న ఎక్సర్సైజెస్, యోగాసనాస్ కానీ ఇట్లా కొంత చేసుకొని
ఇంకొంత మనం ఈ బ్లడ్ సర్క్యులేషన్ మనము సహకరించాలి. బ్లడ్ సర్క్యులేషన్ సహకరిస్తే మన యొక్క జఠరాగ్ని అద్భుతంగా ఉంటుంది. ఓకే, అదొకటి చేయాలి. సో దాంతోపాటు ఒక ముద్ర చెప్తాను. ఈ ముద్రను మీరు రెగ్యులర్గా మీరు పాటించవచ్చు. ఓకే, సో ఇది ఈ స్టమక్కు ఒక ప్రత్యేకమైన ముద్ర. అంటే అర్థం ఏంటంటే ఇది సూర్యునితో కనెక్ట్ అయినటువంటి ముద్ర ఇది. సో మనకు జఠరాగ్ని ఎక్కడి నుంచి వస్తుంది, మన లోపల జఠరాగ్ని ఎలా పెరుగుతుంది అంటే మన యొక్క జీవ గడియారము లేదా ఈ బయోక్లాక్ అనేటువంటిది సూర్యునితో అనుసంధానించబడి ఉంటుంది. ఈ అనుసంధానంలో ఉంటుంది కాబట్టి అందుకోసమే ఏమవుతుందంటే మనం సూర్యుని ముద్ర ఒకటి ప్రాక్టీస్ చేయాలి. సూర్యుని శక్తితో సంబంధించిన ఒక ముద్ర. దీని పేరు వచ్చేసి పుషన్ ముద్ర. ఓకే, పుషన్ ముద్ర ఎలా చేయాలి చూడండి. 2 రకాలుగా చేయొచ్చు. ఇదొక 10 నిమిషాలు, అదొక 10 నిమిషాలు, అట్లా 20 నిమిషాలు చేసుకోండి పొద్దున్నే. ఫస్ట్ చూపిస్తాను. ఫస్ట్ చేయవలసింది ఎలా, నాది కోర్స్ చేసేయండి మీరు జస్ట్. ఓకే, రైట్. విండో ఎక్స్పాండ్ చేయడానికి ఈజీ అవుతుంది. చూడండి, ఫస్ట్ పుషన్ ముద్ర మొదటి భాగం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇలా అపాన ముద్ర లెఫ్ట్లో, రైట్లో వచ్చేసి వ్యాన ముద్ర. చూసారా, రైట్లో వ్యాన ముద్ర ఇలా అవుతుంది. ఓకే, ఇది ఒక నిమిషం. రాలేదు, హోస్ట్ కాలేదనుకుంటా. హోస్ట్, హలో, చెప్పండి సార్. చెప్పండి సార్. హోస్ట్ కాలేదనుకుంటా కదా. అది హోస్ట్ చేసింటే విండో ఎక్స్పాండ్ చేయొచ్చు. సరే, ఓకే, చూసుకోండి. సో ఇది లెఫ్ట్ హ్యాండ్లో అంటే ఎడమ చేతిలో ఈ విధంగా అపాన ముద్ర, రైట్ హ్యాండ్లో వచ్చేసి వ్యాన ముద్ర. ఇది ఒక 10 నిమిషాలు. చూసారా, హాయిగా కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకొని ఈ విధంగా ఒక 10 నిమిషాలు ఇచ్చేయండి. నెక్స్ట్ 10 నిమిషాలు ఏం చేస్తారంటే లెఫ్ట్లో అలా ఉంటుంది అపాన ముద్ర, రైట్లో మొత్తం ప్రాణముద్ర వచ్చేసింది. చూడండి, ప్రాణముద్ర ఇలాగా. ఈ 2 ముద్రలను కూడా మీరు ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు 10 నిమిషాలు అలా చేసుకోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే పుషన్ ముద్ర అంటాం. పుషన్ అంటే సూర్యుడు అని, అర్థమైందా? ఇది ఎంత అద్భుతమైన ముద్ర అంటే మీకు ఈ పొట్టకు సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, పొట్ట నొప్పి వస్తుంది, డైజెషన్ కావట్లేదు, సో సరిగా డైజెషన్ కావట్లేదు, అజీర్ణం అవుతా ఉంది, గ్యాస్ వస్తుంది, ఇలాంటివి ఏ సమస్య ఉన్నా ఈ ముద్ర చేయండి. ఓకే, సో ఈ ముద్ర చేస్తే మనకు లాభాలు ఏముంటాయి? ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ముద్రను చేయవలసింది 2 విధాలుగా చేయాలి. 10 నిమిషాలు అది, 10 నిమిషాలు ఇది, అంతే మార్చాలి. అంటే ఫస్ట్ అపాన ముద్ర వ్యాన ముద్ర, అపాన ముద్ర ప్రాణముద్ర, అంతే. ఓకే, దీని లాభాలు చూద్దాం. ఈ ముద్ర చేయడం వలన మన డైజెషన్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అవుతుంది. అర్థమైందా? అంటే మనం ఏది తింటామో ఆ బ్రేక్ఫాస్ట్గా ఆహారాన్ని అంటే పొట్టను రెడీ చేస్తుంది. మనం ఈ 7 to 9 అయితే ఎప్పుడు చేయాలి ఇది అంటే ఆ 7 నుంచి 9 మధ్యలో మాత్రం, ఆ 7 నుంచి 9 ఆ మధ్యలో ఆ సమయంలో ఖచ్చితంగా చేసి తీరాలి. మళ్ళీ తర్వాత కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ మనం మధ్యాహ్నం తింటాము లేదా రాత్రి ఒక 6 గంటలకు లోపల తింటాం అనుకోండి, అంతకుముందు కూడా 1 గంట ముందు ప్రాక్టీస్ చేయొచ్చు. చేస్తే మనం ఈ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని, పొట్టని, జీర్ణాశయాన్ని రెడీ చేస్తుంది అనమాట. సో అంటే రెడీ చేయడం అంటే అక్కడ కావాల్సినటువంటి జ్యూసెస్, ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్, అక్కడ ఏమి ఎంజైమ్లు కావాలి వాటిన్నింటిని రెడీ చేస్తుంది. మెటబాలిక్ యాక్షన్ అద్భుతంగా జరుగుతుంది. సో అందువల్ల మన యొక్క ఈ డైజెషన్ బాగా పెంచుతుంది, డైజెషన్ అద్భుతంగా చేస్తుంది. తర్వాత మనం ఈ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆకలిని కూడా పెంచుతుంది. చూసారా, ఆకలిని కూడా పెంచుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఈ ఆహారం తింటే మనం అది అడిగితే కనుక దాని నుంచి వచ్చే పోషకాలు ఉంటాయి కదా, వాటిని అద్భుతంగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఫుడ్ నుంచి తీసుకోగలుగుతుంది ఈ ముద్ర చేసే వాళ్ళకి. అర్థమైందా? నెక్స్ట్ మనకి ఏదన్నా ఒక నాసియా ఫీలింగు, డిస్కంఫర్ట్ ఏదైనా ఉంటే పొట్టలో అది పోతుంది. ఈ ఇండైజెషన్ ఉంటే కూడా ఇప్పుడు ఒకసారి గ్యాస్ట్రిక్ ఎక్కువయ్యి పొట్ట ఉబ్బుతుంది, చూసారా, దాన్ని కూడా తొలగించేస్తుంది, అవునా కదా? సో అది వెరీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే పొట్టకు ఎనర్జీ ఫ్లో
అంటే ఆ టైంలో పీక్ టైంలో ఏమవుతుంది, ఎనర్జీ ఫ్లో మనకు జరగాలి కదా. పొట్టకు ఎనర్జీ ఫ్లో బాగా జరగాలంటే ఈ ముద్ర మనం చేస్తే సరిపోతుంది అన్నమాట. సో తర్వాత మైండ్ కామ్ చేస్తుంది, ఎమోషనల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిస్తుంది. తర్వాత ఈ గట్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మొత్తాన్ని తొలగించేస్తుంది ఈ ముద్ర. కాబట్టి ఈ ముద్రను మనం ఖచ్చితంగా ఆ సమయంలో మనం పాటించాలి. ఓకే, సో ఇది మీరు చేయండి. ఇది చేస్తే చాలు. వీటికి సహకరించే విధంగా అంటే వీటికి సహకరించే విధంగా మనం ఏం చేయొచ్చు అనేది చూస్తే, సో ఏమవుతుందంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయి, ఆ ఫుడ్స్ మనం పాటించవచ్చు ఈ యొక్క స్టమక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి. అలాంటి ఫుడ్స్ తింటూ ఉంటే సో మన యొక్క స్టమక్ హెల్త్ అంటే ఆ జీర్ణాశయం యొక్క హెల్త్ అద్భుతంగా కాపాడుకోవచ్చు. సో దాంతోపాటు ఎప్పుడు కూడా డైజెస్టివ్ ఎనర్జీ కాపాడుకున్నాం. ఎనర్జీ లెవెల్ అంటే మొత్తం రోజంతా కూడా ఎలా ఉంటుందంటే ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఈ ముద్ర చేసినప్పుడు. ఎందుకంటే పొట్టనే వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఎలాంటిదంటే పొట్ట ఈ యొక్క జీర్ణాశయము, దాని నుంచి వచ్చేది అనేక రోగాలు. ఓకే, సరిగ్గా జీర్ణం కాకపోతే ఏమవుతుంది, ఇండైజెషన్ అయితే, అసిడిటీ పెరిగితే, బ్లోటింగ్ ఇవన్నీ అయితే ఏమవుతుందంటే దాని నుంచి ఇంకా అనేక కారణాలు అంటే ఆ ఇండైజెషన్ నుంచి, అజీర్ణం నుంచి వచ్చే రోగాలు మొత్తంగా చూస్తే దగ్గర 100 నుంచి 150 రోగాలు చెప్పుకోవచ్చు. ఇక అక్కడి నుంచి మీకు కిందికి పోయే కొద్దీ ఎప్పుడైతే అజీర్ణం అవుతుందో కాన్స్టిపేషన్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే, పొట్టలో ఆ గ్యాస్ ఎక్కువయ్యి అది చిన్నగా ఎగబాకుతుంది. మొత్తం నరనరాల్లోకి అన్ని అవయవాలు ప్రసరిస్తుంది. అది ప్రసరించిందంటే ఎక్కడికక్కడ నొప్పులు స్టార్ట్ అవుతాయి, వాయు నొప్పులు అని చెప్తాం కదా, గ్యాస్ట్రిక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి. సో ఊరుకూరుకునే తలనొప్పి వస్తుంది, ఊరుకూరుకునే కాలు నొప్పులు, ఎక్కడ పోతే నడుము నొప్పులు అన్నీ వస్తాయి, హెడేక్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం ఈ విధంగా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమైనా టాక్సిన్స్ ఉంటే ఈ ముద్ర మనం ప్రాక్టీస్ చేసుకోవద్దు. ఏమైందంటే మనకు ఏదైనా పొట్టలో టాక్సిన్స్ ఉంటే కూడా మనం తిన్న ఆహారం టాక్సిన్స్ కంపల్సరీ ఉంటాయి, అవునా కదా. సో అది సాధ్యమైనంత వరకు లివర్ తొలగిస్తుంది. లివర్ పని అది. ఏవైతే ఆహారం ఇన్పుట్ వస్తుందో నోట్లోంచి, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, తినే ఆహారం కూడా మన నోట్లోనే 50% కరిగిపోవాలి. ఓకే, దానికి ఖచ్చితంగా ఒక 15 నుంచి 20 సార్లు నమలాలి. ఒక ఆహారం పెట్టుకున్న తర్వాత 15 నుంచి 20 సార్లు నమిలి దాన్ని మింగుతూ రావాలి. అప్పుడు అది లాలాజలంతో కలిసి, ఆ లాలాజలం అటువంటి ఆ దాంట్లో కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉన్నాయి, దేంట్లో, లాలాజలంలో. కాబట్టి మిమ్మల్ని ఆ తీసుకున్న ఆహారాన్ని పచనం చేసి 50% లిక్విడ్గా మార్చి పొట్టలోకి పంపించాలి, అవునా. సో ఇది మనం చేయాల్సిన విధానం అది యాక్చువల్గా. అలా చేస్తూ ఉన్నప్పుడు సో ఖచ్చితంగా సో కిందికి వస్తుంది. వచ్చాక లివర్ అంటే పొట్టకు ఒక పక్క భాగంలో మనకు లివరు, గాల్ బ్లాడర్ పక్కనే ఉంటాయి, ఆ పొట్టకు అతుక్కొనే ఉంటాయి అవి. సో పొట్టకు అతుక్కొనే ఈ లివరు, గాల్ బ్లాడర్ కంపల్సరీ ఉంటాయి మనకి, అవునా. సో అది లెఫ్ట్ సైడే వస్తాయి. సో అక్కడ ఏమవుతుంది, దాని నుంచి ఆ లివర్ నుంచి గాల్ బ్లాడర్ నుంచి మనకు వచ్చేటువంటి బైల్ రసము అంటాం దాన్ని, బైల్ జ్యూస్. అది ఆ పొట్టలోకి వచ్చి స్రవించి అక్కడ ఉన్న మీరు పైనుంచి తీసుకొచ్చిన ఆహారాన్ని, అంటే నోటి నుంచి తీసుకొచ్చిన ఆహార నాళం ద్వారా వచ్చిన ఆహారాన్ని తో పాటు అది కలియబెట్టడం జరుగుతుంది. కలియబెట్టడం అంటే మొత్తం పూర్తిగా మిక్స్ అవుతుంది అక్కడ, అవునా. సో ఇవన్నిటిని చూసుకోండి. ఈ విధంగా ఉన్నప్పుడు లివర్ ఏం చేస్తుందంటే అక్కడ ఏదైనా వచ్చిన ఆహారంలో టాక్సిన్స్ ఉంటే ఓకే, వాటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. ఓకే, సో అది చాలా ఇంపార్టెంట్. కొన్ని అర్థం కాని ఫుడ్స్ ఉంటాయి. మనం ఎందుకంటే ఈ ఫాస్ట్ ఫుడ్ అనే కల్చర్ వచ్చాక మనకే తెలియదు ఏం తింటాం బయట. సో వాళ్ళు ఏమేమి పెడతారో అంటే ఎలాంటి దాంట్లో కెమికల్స్, కలర్స్, అడిటివ్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు. సో అలా అవన్నిటి కూడా లోపలికి వెళ్తే వాటికి అరగించడానికి ఎలాంటి జ్యూస్ లేదు వాళ్ళ దగ్గర. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే అవి లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్. అలాంటి వాటిని అట్లే వదిలేస్తే అది కుళ్ళి ఇంకోటి అయ్యి ఏదో రకరకాల బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి చాలా దారుణ, అంటే ఆరోగ్యం అనేది, ఆ పొట్ట ఆరోగ్యము, పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు ఆరోగ్యం దెబ్బతింటుంది. దానికోసం వాటిని నేరుగా బయటికి పంపించే ప్రయత్నం జరుగుతుంది, రక్తంలోకి పోకుండా చూస్తుంది అనమాట సాధ్యమైనంత వరకు. కానీ మనం తినే ఆహారంలో హెవీ టాక్సిన్స్ ఉంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనం బయట నుంచి ఆహారం తీసుకొస్తాం, ఏ సూపర్ మార్కెటో పోతాం, అక్కడ కూరగాయలు ఇంకోటి కొంటాం, ప్రతి ఒక్క దాంట్లో కెమికల్ ఉంది. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే ఇది నిజంగా
దీన్ని పట్టించుకునేవాడు ఎవరు లేరు. గవర్నమెంట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయి, ఏం లాభం చెప్పండి. ఏదో మొన్న ఒక మార్కెట్లో అడుగుతుంటే రైతు చెప్తున్నాడు, లేదండి ఖచ్చితంగా మేము పురుగుల మందు కొట్టాల్సిందే, తర్వాత అదేది ఎరువు వేయాల్సిందే అని ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సమాజం ఎంత దిగజారింది అనేది. అవునా కదా? సో ఇదంతా హెల్త్ అని ఎలా ఎలా చెప్తారు వీళ్ళు? ఆరోగ్యానికి బడ్జెట్ ఏంది ఇదంతా? ఆ రోగాన్ని రాకుండా కాపాడని అంటే అది చేయరు. రోగాన్ని రాకుండా కాపాడండి అంటే అది మాత్రం చేయరు. రోగం వచ్చాక పెద్ద పెద్ద హాస్పిటల్ మాత్రం చూపిస్తారు. ఇంకా ఒక పెద్ద హాస్పిటల్ ఓపెన్ అయింది, అక్కడ ఒకటి ఓపెన్ అయింది, అదే మన హెల్త్ అట. హెల్త్కు సూచన ఏంటంటే ఒక పెద్ద హాస్పిటల్ ఓపెన్ కావడం అంటే అది ఆరోగ్యం బాగున్నట్ట, అనారోగ్యం పెరిగినట్టు. అవునా కదా? అనారోగ్యము సొసైటీలో పెరుగుతుంటే పెద్ద పెద్ద హాస్పిటల్ వచ్చేది. సో ఇవి దృష్టిలో పెట్టుకోండి మిత్రులారా. కాబట్టి మనం చేసుకోవాల్సిందంటే, అందుకే ఇంతకుముందు చెప్పుకున్నాం, మీ ఇంటి చుట్టే పెరట్లో ఓకే ఒక అర్ధ ఎకరం ఉందా, ఒక తోట ఉందా, లేదా ఒక 10,000 స్క్వేర్ ఫీట్ ఉందా, లేదా 2,000 స్క్వేర్ ఫీట్ ఉందా మీ ఇంటి పక్కనే, దాంట్లో మీకు కావాల్సిన కూరగాయలన్నీ పెంచుకోండి. దానికి ఈ జీవామృతం తెచ్చుకోండి, ఎరువు తెచ్చుకోండి, ఆవు యొక్క పేడ, ఆవు పేడ, నాటి ఆవు, దాంతో జీవామృతం చేసుకోండి. పుల్లటి మజ్జిగ ఉంది కదా పెట్టుకోండి, ఏదైనా పురుగు వస్తే వాటి కొట్టండి చాలు. అది అలా చేసుకుంటూ పోతే మన కూరగాయలు మనమే తీసుకుంటాం. మనం పండించిన కూరగాయలు మనకు లభ్యమవుతాయి. ఎలాంటి మందులు, విషము అదే అంతా ఏది కూడా దాన్ని మనకు రాకుండా చూసుకోవాలి. కూరగాయల్లోకి పోకుండా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. పోయిన తర్వాత బయటికి తీయడం మన వల్ల కాదు. నేను ఇంతకుముందు చెప్పాను అక్కడికి మెథడ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పి. సో కూరగాయలు కానీ పండ్లు కానీ తెచ్చిన వెంటనే ఇంటికి వస్తానే నీరు తీసుకొని, నీరులో ఒక 1 లీటర్ నీరు తీసుకొని 2 లీటర్ నీరు తీసుకొని దాంట్లో ఇంత 20 గ్రాముల ఉప్పు వేసేసి, హిమాలయన్ సాల్ట్ వేయండి, లేదా చింతపండు పిసుకండి, దాని లోపల వేసి ఒక 1 అవర్ పెట్టేస్తే అంతో ఇంతో దాంట్లోంచి ఆ విషయం తీయబడడం జరుగుతుంది, ఆ కెమికల్స్ తీయబడడం జరుగుతుంది. ఇది ఒక విధానం. అయితే ఇంతకంటే అంటే అయినా కానీ 20% ఉండిపోతుంది. 80% తొలగించగలం కానీ 100% తొలగించడం మన వల్ల కాదు. సో ఇప్పుడు ఏం చేయాలంటే, అందుకే మనం పండించుకునే ఆహారం, తినే ఆహారం ఎలా పెట్టుకుంటే మంచిది అనేది మనం అందుకనే సావయవ కృషి అంటే దాన్ని సహజ ప్రకృతి వ్యవసాయం మనము అలవాటు చేసుకోవాలి. మనకు కావాల్సింది మనం పండించుకోవడం కంటే ఉత్తమమైన విధానం ఏమీ లేదు. మనం తినాలి, వీలవుతే ఎక్కువ ఉంటే మన చుట్టూ వాళ్ళకి పంచిపెట్టడము లేదా అమ్మడము అది మీ ఇష్టం. ఓకే, అలా చేయండి. సో ఓవరాల్గా ఈ యొక్క స్టమక్ ఆరోగ్యాన్ని పెంచాలంటే మనం సాధ్యమైనంత వరకు ఓకే ఆపిల్స్, బనానాస్ ఇవన్నీ బాగా హెల్ప్ చేస్తాయి. పొద్దున్నే మీరు ఆహారంగా తీసుకుంటారు కదా, వాటిలో ఆపిల్స్ కానీ బనానాస్ కానీ, వెజిటబుల్స్లో అయితే ఆకుకూరలు, క్యారెట్స్ ఇవన్నీ కూడా డైజెషన్కి బాగా హెల్ప్ చేస్తాయి, దోహదపడతాయి. ఎందుకంటే దాంట్లో నార పదార్థం అన్నమాట. ఇవన్నీ నార ఉంటుంది. నార చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది చేయండి. తర్వాత జింజర్ అనేది కొంత ఈ యొక్క స్టమక్ హెల్త్ బాగా హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎలా అంటే జింజర్ని మీరు ఏదో విధంగా లోపల పంపిస్తుండాలి మీ యొక్క ఆహారంతో పాటు. జింజర్ అంటే ఏంటి? అల్లం. అర్థమైందా? తర్వాత పపాయ, పైనాపిల్ ఇవి కూడా బాగా హెల్ప్ చేస్తాయి డైజెషన్, అంటే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉత్పత్తి చేయడానికి. పపాయ అంటే బొప్పాయి మరియు పైనాపిల్ ఇది కూడా హెల్ప్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ యొక్క లీఫీ గ్రీన్స్ అంటాం. లీఫీ గ్రీన్స్ అంటే ఆకుకూరలు అని చెప్పుకోవచ్చు. సో అవి కూడా ఖచ్చితంగా వాటిలో హై క్లోరోఫిల్ ఉంటుంది కాబట్టి అది కూడా మన యొక్క ఈ యొక్క స్టమక్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కుకుంబర్స్ అంటే ఎక్కువగా వాటర్ ఉన్నటువంటి ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ వాటర్ మెలాన్స్, కుకుంబర్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా. సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ కావచ్చు, తర్వాత ఆరెంజ్ కదా, ఇలాంటివి కూడా తీసుకుంటే ఆ యొక్క మన యొక్క స్టమక్ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పొద్దున పూట చెప్పాను కదా 10 ఆ టైం కల్లా తీసుకుంటే బాగుంటుంది. సో మన యొక్క స్టమక్ ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత హైడ్రేషన్ కూడా అవుతుంది, అంటే నీటి కంటెంట్ కూడా మనకు అద్భుతంగా ఉంటుంది. సో ఈ విధంగా చేయండి. ఈ బాడీ క్లాక్తో అనుసంధానించి ఈ విధంగా ఈ స్టమక్ ఈ విధంగా మీరు సహకరిస్తే ఇన్ని లాభాలు మీకు ఉన్నాయి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అన్ని లాభాలు కూడా మనకు దొరుకుతాయి. సో అంతే మనం చేయవలసింది. బాడీ క్లాక్ను మనం కరెక్ట్ ఫాలో కావడం అంటే ఇంతే. సో దీనికి ఇంకొక ఆకుప్రజల పాయింట్ చెప్పి ముగిస్తాను నేను. ఆకుప్రజల పాయింట్స్ ఎలా ఉంటుంది, మనము ఎలాంటి పాయింట్ మనం ఫాలో కావచ్చు అనుకుంటే,
చూడండి. సో మనకు ఇక్కడ చూశారు కదా. సో దీంట్లో ఈ విధంగా చూస్తే స్టమక్ సంబంధించింది అంటే మణిపూర చక్రానికి రావాలి మనం. ఓకే, మణిపూర చక్రం రావాలంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏముంటుంది, ఇది మూలాధార, ఇది స్వాదిష్టాన, ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్ చూడండి. ఈ పాయింట్ వచ్చేసి మనం కరెక్ట్గా ప్రెస్ చేసుకోగలిగితే ఇది స్టమక్ పాయింట్ అనమాట. ఇది స్టమక్ పాయింట్, ఇది మూలాధార, ఇది మణిపూర చక్ర. ఓకే, సో దీన్ని కరెక్ట్ మనం ప్రెస్ చేసుకుంటే మనకు ఈ స్టమక్ హెల్త్ అద్భుతంగా ఉంటుంది. అందుకోసం ఆ సమయంలో ఈ ముద్రతో పాటు ఈ యొక్క పాయింట్ ఇట్లా ఒక 25 సార్లు పొద్దున్నే మరి సాయంత్రం. ఓకే, చూడండి. ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఇది మణిపూర చక్ర. నెక్స్ట్ ఇలా వచ్చామంటే మనకు ఇది అనాథ చక్ర దొరుకుతుంది ఇక్కడ. తర్వాత ఈ పాయింట్ థ్రోట్ చక్ర. ఓకే, ఈ థ్రోట్ చక్ర విశుద్ధ చక్ర. ఇక్కడికి పోతే ఆగ్నేయ చక్ర, ఇక్కడికి పోతే సహస్రార చక్ర. ఎలా ఉంటాయి ఇవన్నీ చక్రాలన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. అంటే ఇవన్నీ గ్రంథులు, చక్రాలంటే ఇవన్నీ గ్రంథులు యాక్చువల్గా, అవునా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ పాయింట్ మనం అనుకున్నది మణిపూర చక్ర లేదా ప్యాన్క్రియాస్ గ్లాండ్ అంటారు. ఇక్కడ ఏముంటుంది, ప్యాన్క్రియాస్ గ్లాండ్, లివరు, ప్యాన్క్రియాస్, గాల్ బ్లాడర్ అన్నిటికి సంబంధించి ఈ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని మనం అద్భుతంగా యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో ఇన్ని పాటించండి చాలు, మీకు అద్భుతమైనటువంటి ఒక జీర్ణకోశ ఆహారాన్ని, జీర్ణకోశ ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.